నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు సాక్షి, ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్లోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని వార్తలు చూద్దాం. చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. ముందుగా ఆంధ్రజ్యోతి తెలంగాణ, పోలవరం బనకచర్లతో ఎవరికీ నష్టం లేదు. కరువు ప్రాంతాలకు గోదావరి వృధా నీటినే తరలిస్తున్నాము. దీనిపైన ఓ పార్టీ రాజకీయము. కాళేశ్వరం నేను ఎప్పుడూ వ్యతిరేకించలేదు. గోదావరి ఒకటే తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. చూడండి, ఒక పార్టీ దీని మీద రాజకీయం చేయాలని చూస్తుంది. కాళేశ్వరం కట్టినప్పుడు నేను ఎప్పుడు వ్యతిరేకించలేదు అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. దీన్ని ఏదంటే బీఆర్ఎస్ పార్టీ. ఇదేమిరంటే ఒక ప్రాంతానికి చెందిన పార్టీ కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఏదన్నా డెవలప్ అవుతున్నా ఓర్చుకోలేరు, మహారాష్ట్రలో డెవలప్మెంట్ అయినా ఓర్చుకోలేరు, వీళ్ళు డెవలప్ చేయలేరు. అట్లాంటిదే బీఆర్ఎస్ పార్టీ. భారత్ ఛాంపియన్ ట్రోఫీ సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై రోహిత్ సేన ఘన విజయం. వరల్డ్ కప్ ఫైనల్లో ఎదురైన ఓటమికి ప్రతీకారం. కోహ్లీ మరోసారి మాస్టర్ చేజ్. రాణించిన అయ్యర్, రాహుల్, పాండ్యా. బంతిలో కంగారులను దెబ్బతీసిన సమీ, వరుణ్. చూడండి, మ్యాచ్కు ముందు ఏదో అనుమానం, గత తాలూకా భయాలు అయినా ఆల్రౌండర్ షోతో అదరగొట్టిన భారత్ ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్కు దూసుకెళ్లింది. విరాట్ కోహ్లీ 84తో పాటు శ్రేయస్ అయ్యర్ 45, కేఎల్ రాహుల్ 47 నాటౌట్, హార్దిక్ పాండ్యా 28 రాణించడంతో ఉత్కంఠభరితంగా జరిగిన సెమీస్లో టీమిండియా ఆస్ట్రేలియాపై 4 వికెట్ల తేడాతో గెలిచింది. చూడండి, నిన్న మ్యాచ్ మంచిగా ఆడారు. ఇంత స్కోరు ఫస్ట్లో కొంచెం అనుమానం ఉండేది, కానీ భారత్ ఆస్ట్రేలియాను కంగారు పెట్టేసింది. సో ఆడి ఆస్ట్రేలియాకు, ఎందుకంటే 23 వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమికి బదులు తీర్చుకునింది. చూడండి, ఫైనల్లో ఓటమి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ముందంజ. 6 రౌండ్లో 6,930 ఓట్ల ఆధిక్యంలో అంజిరెడ్డి. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి గట్టి పోటీ. 31,481 ఓట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్న బీఎస్సీ అభ్యర్థి హరికృష్ణ. కరీంనగర్ సభలో కొనసాగుతున్న హోరాహోరీ. మొదట ప్రాధాన్య ఓట్లతో ఫలితం తేలేది కష్టమే. తప్పనిసరి కానున్న రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు. చూడండి, తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ దానికి చాలా పోటీ పడారు. కాంగ్రెసు, బీజేపీ, ఇంకొకటి కూడా బీఎస్సీ అభ్యర్థి అంట హరికృష్ణ. ఇక ముగ్గురు కూడా పోటీలలో ఉన్నారు. అయితే ఈ బీజేపీ అభ్యర్థికి మొత్తానికి 6 రౌండ్ల వరకు దూసుకొచ్చినాడు. 6 రౌండ్ల వరకు బాగా దూసుకొచ్చాడు. తర్వాత 7, 8, 9 3 రౌండ్లకి మూడో స్థానానికి వెళ్ళిపోయినాడు బీజేపీ అభ్యర్థి. 6 రౌండ్ల వరకు బీజేపీకి తిరుగులేదు అని ముందంజలో ఉన్నారు అంజిరెడ్డి గారు. మళ్ళీ 10వ రౌండ్కి మళ్ళీ ముందుకు వచ్చాడు. 10వ రౌండ్కి 4,500 ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి గారు ఉన్నారు. ఇంకా లెక్కింపు నడుస్తుంది. మొదట ప్రాధాన్యత ఓట్లతో తేలుతుందా లేదా రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు చేయాలన్నా అనేది తేలుతుంది. అయితే బీజేపీకే కొంచెం అనుకూలత ఉన్నాయి. చూద్దాం, ఇది తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీలో బీజేపీకి అంత అనుకూలం ఉన్నట్టు తెలుస్తుంది. కేంద్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు. 18,891 కోట్లు బకాయిలు చెల్లించండి. సీఎంఆర్ డెలివరీ సహాయం పొడిగించండి. 4,000 మెగావాట్ల సోలార్ విద్యుత్తు ఉత్పత్తికి అనుమతులు పునరుద్ధరించండి. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి సీఎం రేవంత్ రెడ్డి వినతి. మహిళా సమాఖ్యలకు బస్సులు. చూడండి, నిన్న కేంద్ర మంత్రిని కలిసిన రేవంత్ రెడ్డి గారు 4,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తికి అనుమతులు పునరుద్ధరించండి అని అన్నాడు.
రావాల్సింది 891 కోట్లు బకాయిలు చెల్లించండి అని అడిగాడు. ఇప్పుడు ఇంకోటి ఏమిటంటే తెలంగాణ ప్రభుత్వము మంచి నిర్ణయం తీసుకునింది. మహిళా సమాఖ్యలకు బస్సులు, అద్దెకు ఆర్టీసీకి బస్సు, నెలకు 77,220 రాబడి, కొనుగోలుకు బ్యాంకు గ్యారంటీ ఇవ్వనున్న ప్రభుత్వము. ఈ నెల 8న తొలి విడతగా 150 బస్సులు ప్రారంభము. చూడండి, మహిళా సమాఖ్యలకు ఆర్టీసీకి బస్సులు కొనిస్తుంది. ఎంత 30 లక్షలు 35 లక్షల వరకు ఉండొచ్చు. ఆ బస్సులను కొని వీళ్ళకి మహిళలకు ఇస్తుంది. వీళ్ళు ఆర్టీసీలో రెంట్కి ఇస్తారు. వస్తే నెలకు 77,720 రూపాయలు వస్తుందంట నెలకు అద్దె. ఆ అద్దె డబ్బులతో బ్యాంకు గ్యారంటీ కట్టుకుంటే కొన్ని రోజులకు ఆ బస్సు వాళ్ళకు మిగిలిపోతుంది. కానీ ప్రభుత్వం చేయడం ఇది మంచి శుభపరిణామం. ఏకపక్ష పాలన సాగించడానికి ఇది రాచరికము కాదు. ప్రజాస్వామ్యంలో అణచివేతకు తావులేదు. ప్రజా ఉద్యమాల ఐక్య వేదిక జాతీయ సదస్సులో మీనాక్షి నటరాజన్. సదస్సు ప్రాంగణంలో నూలు ఒడుతున్న మీనాక్షి. చూడండి, ఈమె డిఫరెంట్, అంగు ఆరుబాటం ఉండదండి ఏమో చాలా బాగా ఉంటుంది. మీనాక్షి నటరాజన్ గారు తెలంగాణ ఇన్ఛార్జిగా వచ్చినారు ఏమో. కాబట్టి ఒక పద్ధతిగా మామూలు లెవెల్లో ఉంటుంది. ఢిల్లీ నుంచి రైల్లో వచ్చింది ఆయన. చూడండి, అట్లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఉండారా? చిన్న చిన్న సర్పంచులు అట్లా అవుతే ఢిల్లీకి ఫ్లైట్లలో వేస్తారు. గవర్నమెంట్ పెడుతుందంటే ఇంకా 10 సార్లు తిరుగుతారు ఫ్లైట్లలో. అట్లాంటిది ఆయమో మామూలు బస్సులో ట్రైన్లో వచ్చింది. మజ్లిస్ ఎటు సిట్టింగ్ సీటును తమకే ఇవ్వాలంటూ కాంగ్రెస్ను కోరుతున్న ఎంఐఎం. స్థానికత మద్దతు ఇస్తామంటున్న హస్తం. రెండో అభ్యర్థిని దించాలని బీఆర్ఎస్ ప్లాన్. సిట్టింగ్ సీటుకు మద్దతుపై మజ్లిస్ కాపర్. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికలపై ఉత్కంఠ. అది ఎమ్మెల్సీ ఇటు వస్తున్నాయి కదా, ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు 5, ఇక్కడ 5, అక్కడ 5. ఇక్కడ 5 కూడా ఒకటి బీఆర్ఎస్కి పోతుంది, 4 కాంగ్రెస్కి వస్తాయి. అక్కడ 5లో ఒకటి ఏమన్నా జనసేన వాళ్ళు తీసుకుంటే 4 టీడీపీకి వస్తాయి. అది వేలానికి 400 ఎకరాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక వసతులు, గచ్చిబౌలిలో లేఅవుట్, 5 విడతల్లో వేలం, 30,000 కోట్ల ఆదాయమే లక్ష్యం. కన్సల్టేట్ నుంచి ప్రతిపాదనలు కోరుతూ టీజీఐసి ప్రకటన. 7న ప్రీబెడ్ సమావేశం. ఈ నెల 17 వరకు బిడ్ దాఖలకు గడువు. నెలాఖరుకు 70,000 కోట్లకు అప్పు. బడ్జెట్లో వేసిన అంచనాలకు మించిన సేకరణ. ఇప్పటికే 63,520 కోట్ల చేరిక. తాజాగా 2,000 కోట్ల అప్పు తీసుకున్న సర్కారు. చూడండి, బడ్జెట్లో వేసిన అంచనాలకు మించి సేకరణ. ఇప్పటికే 63,580 కోట్ల చేరిక, మళ్ళీ 2,000 కోట్ల అప్పు. ఆర్థిక వనరుల సమీకరణ కోసం భూముల వేలానికి సర్కారు సిద్ధమైంది. అత్యంత విలువైన గచ్చిబౌలిలోని 400 ఎకరాలను లేఅవుట్లేసి వేలం ప్రక్రియ ద్వారా విక్రయించాలని నిర్ణయించింది. చూడండి, ప్రభుత్వ భూములు రాను ఎవరైనా సరే అమ్మేసుకుంటూ పోవడమే. లాస్ట్కు ప్రభుత్వ భూములే ఉండవేమో అనిపిస్తుంది. ఏ గవర్నమెంట్ ఉన్న 1,000 ఎకరాలు, 400 ఎకరాలు. చూడండి, పేదోళ్ళకు 1 సెంటు భూమి, 2 సెంట్లు భూమిలు ఇవ్వాలంటే ఎక్కడ భూమి దొరకదు. కానీ ఇది గవర్నమెంట్ డబ్బులు కావాలి కదా, అమ్మేస్తూ ఉంటుంది. ప్రముఖ గాయని కల్పన ఆత్మహత్యాయత్నము. నిద్ర మాత్రలు మింగి అపస్మారక స్థితిలోకి. 2 రోజులుగా తలుపులు తెరకపోవడంతో భర్తకు సమాచారం ఇచ్చిన సెక్యూరిటీ. ఆయన ఫోన్తో రంగంలేక పోలీసులు. ఆసుపత్రి తరలింపు, వెంటిలేటర్పై చికిత్స. ప్రముఖ గాయని కల్పన అంట నిద్ర మాత్రలు మింగిందంట. పరిస్థితి ఏమి అనేది తెలియాల్సి వస్తుంది. ఇప్పుడు పర్వాలేదు బాగానే ఉందని ఈ వైద్యులు చెప్తున్నారు. అరవకుండా మత్తుమంది ఇచ్చి కొట్టి గొంతు నులిమి శిరీషను ఆమె భర్త ఆడపడిసే హత్య చేసినట్లు పోలీసులు ప్రధాన నిర్ధారణ. ప్రేమించినట్లు నటించి శిరీషను 3వ పెళ్లి చేసుకున్న వినయ్ మొదట భార్యను కూడా ఇలాగే చంపినట్లు విచారణలో వెల్లడి. ఏదింపులతో పారిపోయిన 2వ భార్య. చూడండి, 3 పెళ్ళిళ్ళు అంట వానికి. మొదటి పెళ్ళాంని ఇట్లే చంపేశారంట, 2వ పెళ్ళాం పారిపోయిందంట,
మూడో పెండ్లామను కూడా ఇట్లా గొంతు నిలువు చంపేశారంట. ఆడపడుసు సహాయం చేసిందంట. ఆడపడుసు సిగ్గుండాల కొంచెమన్నా. అనుమానం వచ్చే చాలు ఆన్లైన్ అంతా జల్లిడా. ఐటీ అధికారులకు వికృత అధికారాలు. సోషల్ ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్, ఈమెయిల్ ఏ ఖాతాలనైనా తనిఖీ చేసుకునేందుకు పవర్. కొత్త ఐటీ బిల్లులు ఈ మేరకు నిబంధనలు పార్లమెంట్ ఆమోదిస్తే వచ్చే ఏడాది అమలు. చూడండి, ఐటీ అధికారులకు ఇంకా విస్తృత అధికారులు అంట. సోషల్లో కానీ, ట్రేడింగ్లో కానీ, ఇన్వెస్ట్మెంట్లో కానీ, ఈమెయిల్లో కానీ ఏ ఖాతానైనా సరే వాళ్ళు పట్టుకోవచ్చు అంట. సుంకాల యుద్ధం. అమెరికా ఉత్పత్తులపై చైనా, కెనడా ప్రతీకార పన్నులు. ట్రంప్కు తగిన సమాధానం చెప్పి తీరుతాము ట్రూడో. సుంకాల వ్యవహారం ఒక రకంగా యుద్ధమే. వారన్ బఫెట్. ఉక్రెయిన్పై సైనిక సహాయం నిలిపివేత. అమెరికా నిర్ణయం తక్షణం అమల్లోకి. రష్యాతో చర్చలకు సిద్ధపడితేనే నిర్ణయం వెనక్కి. అది కూడా ట్రంప్ నిర్ధారించిన తర్వాతే. వైట్ హౌస్. చూడండి, ఉక్రెయిన్కు సైనిక సాయం నిలిపేస్తేనే అప్పుడే నిలిపేసిన మరుసటమే అప్పుడే మళ్ళీ అమెరికాతో ఆయన దేశ అధ్యక్షుడు వచ్చాడు. మరి ఏం చేస్తాం, పెద్ద దేశాలు అవి వాళ్ళు చెప్పింది వినాలి. ఇది ఆంధ్రజ్యోతి తెలంగాణ. ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో నిన్న గ్రాడ్యుయేట్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎలక్షన్లు జరిగినాయి. అది మీకే తెలిసే ఉంటుంది. కానీ తెలుగుదేశం బంపర్ మెజార్టీతో గెలిచింది. అంటే ఒక విషయం తెలుసా, మొత్తము 5 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఉంటే మన ఏపీలో 5టిని టీడీపీ గెలుచుకునింది. అప్పుడు జగన్ ప్రభుత్వంలో 3 జరిగితే 3 టీడీపీ గెలుచుకునింది. ఇప్పుడు 2టికి జరిగితే 2 గెలుచుకునేసింది. మొత్తం 5ని క్లీన్ స్వీప్ చేసేసింది. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడ ఇట్లా లేదంట. 5 స్థానాలు ఒకే పార్టీ గెలుచుకోవడం. ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ చూస్తే ఫైనల్లో భారత్, ఛాంపియన్ ట్రోఫీ సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై రోహిత్ సేన ఘన విజయం. అది దొరికిన దొంగలు. ఉపగ్రహ చిత్రాల సాక్షిగా బయటపడ్డ ఇసుక దోపిడీ. పల్నాడు జిల్లాలో కృష్ణానదిలో జరిగిన అక్రమ తవ్వకాలను కండ్లకు కట్టే ఉపగ్రహ చిత్రాలవే. ఇందులో పసుపు గీతల మధ్య ఉన్నది అధికారిక రీచ్, ఆకుపచ్చ రంగు గీతల మధ్య ఉన్నది అక్రమంగా తవ్వకాలు జరిగిన ప్రాంతము. భారీ యంత్రాలతో ఇసుక తవ్వుతున్న దృశ్యాలను ఉపగ్రహానికి కంటికి చిక్కాయి. చూడండి, 3 ఏళ్లలో 3.9 కోట్ల టన్నుల దోచేశారు. మొత్తం 794 చోట్ల ఇసుక తవ్వి తరలింపు. 85 పాయింట్లు మాత్రమే అధికారము. నేను ముందే చెప్పాను కదా, ఇసుక మట్టి విపరీతంగా అమ్ముకున్నారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో. ఎక్కడ దొరికితే అక్కడ జగన్ మనుషులు ఇచ్చలవిడిగా ఆంధ్రప్రదేశ్ను ఏది దొరికితే అది దోచేసుకున్నారు. వాళ్ళ అధికార మనుషులు, వాళ్ళ మనుషులు ఎవరు చెప్పండి. మొత్తం ఎలా కనపడితే అలా ఆంధ్రప్రదేశ్ను అల్లాకోలం చేసేశారు. రాజ్యసభకు నాగబాబు మండలికి కాకుండా ఢిల్లీ పంపాలని జనసేన ప్రతిపాదన. ఆమోదించిన సీఎం చంద్రబాబు. సాయిరెడ్డి వైదొలిగిన స్థానంలో ఎంపిక. అక్కడ బీజేపీ పోటీ చేస్తుందని ప్రచారం. ఒకవేళ నాగబాబుకి ఇస్తే బీజేపీకి ఎమ్మెల్సీ. అటు టీడీపీలో భారీగా ఆశావాహులు. చూడండి, రాజ్యసభకు నాగేంద్రబాబును పంపాలని జనసేన అనుకునిందంట. విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన ప్లేస్లో నాగేంద్రబాబును పంపాలని. ఒకవేళ బీజేపీ మాకు సీటు కావాలని అడిగితే ఎమ్మెల్సీకి బీజేపీకి ఇచ్చి నాగేంద్రబాబు గారిని రాజ్యసభ సీటు పంపాలని అన్నారంట. ఇంకా టీడీపీలో అయితే భారీ ఆశలు ఉన్నాయి. మళ్ళీ ఎంతోమంది ఆశపడుతున్నారు. చాలామంది ఆశాబాహులు ఈ ఎమ్మెల్సీ దానికి అంటున్నారు. ఎమ్మెల్సీలుగా గెలిచిన ఆలపాటి పేరబత్తులను అభినందిస్తున్న సీఎం చంద్రబాబు పక్కన మంత్రి లోకేష్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్. వైసీపీ ఆటలు సాగనివ్వను, వారి గురించి మాట్లాడడం టైం వేస్ట్. చంద్రబాబు రాజకీయాలను కలుషితం చేశారు. మన వాళ్లకు అందాల్సిచ్చి పబ్బం గడుపుకునే యత్నము. వారితో లాలూచి పడద్దు. రాజధాని పేరుతో 3 మొక్కలాట. అమరావతిని శ్మశానం అన్నారు. రాజధానిని సర్వనాశనం చేశారు. మనం తిరిగి గాడిని పెడుతున్నాము. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్యాకేజీ
రైల్వే జోను సాధించాము. 3 పార్టీల ఐక్యత శాశ్వతం కావాలి. విజయోత్సవ సభలో చంద్రబాబు. రెడ్ బుక్ తన పని తాను చేసుకుపోతుంది. లోకేష్. అది కూటమి కుమ్మేసింది. 4 ఉమ్మడి జిల్లాలు, 67 నియోజకవర్గాల పరిధిలో పట్టభద్రుల పోలింగ్. అసెంబ్లీ కన్నా పెరిగిన ఓట్ల శాతము. నేడు 58% ఓట్ల షేర్లు, నేడు 65% పెరిగిన ఓట్లు. చూడండి, క్లీన్ స్విప్ చేసేసింది పట్టభద్రుల దాంట్లలో. 5 ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 3, ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు 2. ఇప్పుడు ఓట్ల శాతం కూడా బాగా పెరిగిందంట. పిల్లల కిట్లల్లోనూ కొట్టేశారు. నేటి వైసీపీ ప్రభుత్వం అడ్డగోల దోపిడీ. కమిషన్ల కోసం అదనపు ధరలను కాంట్రాక్టర్లు. గత ఏడాదితో పోలిస్తే ఇప్పుడు 64 కోట్ల ఆదా. ప్రభుత్వంపై తగ్గిన భారం 9.44%. ఈ లెక్కన గత 5 ఏళ్లలో దోపిడీ 300 కోట్ల పైనే. బూట్లు, బెల్ట్లు, బ్యాగులు అన్నీ పక్క రేట్లకే. ఒక నోటు పుస్తకంలోనూ 36.5% వ్యత్యాసము. చూడండి, నేను చెప్తే కదా, ప్రతి ఒక్క దాంట్లో కమిషన్లే. వైసీపీ ప్రభుత్వంలో బుక్కుల్లో పిల్లలకి ఇచ్చే బుక్కులు, బూట్లు, బెల్ట్లు, బ్యాగులు అన్నిట్లో ఎక్కువ డబ్బులు పెట్టి కొన్నారంట. 64 కోట్లు. గత ఏడాదితో పోలిస్తే 64 కోట్లు అంట. సంవత్సరానికి 64 కోట్లు పైసలకు ఎక్కువ చేశారంటే 5 సంవత్సరాలకు 300 కోట్ల పైన దోసుకున్నారంట. మద్యంలో కమిషన్లు దండుకున్నారు. గనులు, లీజుల్లో వాటాలు దక్కించుకున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు. చివరికి బడి పిల్లలకి ఇచ్చే స్టూడెంట్ కిట్లను గత జగన్ ప్రభుత్వం, వైసీపీ పెద్దలు వదిలిపెట్టలేదు. చిన్నపిల్లలకి ఇచ్చిన బ్యాగులు, బెల్టుల్లోనూ మాకేంటంటూ చేతువాటం ప్రదర్శించారు. 5 ఏళ్లలో 300 కోట్ల వరకు చక్కదిద్దుకున్నారంట. అన్నిట్లో నేను చెప్తే కదా. అది బెదిరించినట్లు ఎక్కడుంది? వీసీల రాజీనామా లేఖలో ఆ పదం చూపించగలరా? మండలిలో బొత్సకు మంత్రి లోకేష్ సవాల్. వీసీల అంశంపై మరోసారి మంటలు. సభ హక్కులు నోటీసు ఇచ్చిన లోకేష్. ఉద్యోగ వయో పరిమితి 42 ఏళ్లు. యూనిఫామ్ సర్వీసులకు 2 ఏళ్ల పెంపు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వము. ఉద్యోగ వయో పరిమితి 42 ఏళ్ళంట. ప్రముఖ గాయని కల్పన ఆత్మహత్యాయత్నము. నిద్ర మాత్రలు మింగే అకస్మాత్తుగా స్థితిలోకి. అది పీటీ వారెంట్పై కర్నూలుకు పోసాని. ఆదోనిలో గత నవంబర్ 14 కేసు నమోదు. జనసేన పట్టణ అధ్యక్షుడు రేణువర్మ ఫిర్యాదు. గుంటూరు జిల్లా జైలు నుంచి తరలింపు. చూడు, పోసాని కృష్ణమురళిని రాజంపేట నుంచి గుంటూరు నుంచి కర్నూలు. ఇంకా ఎన్ని కేసులు ఉండవు, ఎన్ని తాళ్ళు తిప్పుతారో. నోరు దురద ఉంటే ఇలాగే నడుస్తుంది. ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ అండి. ఇప్పుడు సాక్షి ఆంధ్రప్రదేశ్ చూద్దాం. సాక్షి ఆంధ్రప్రదేశ్లో పోస్టులు 27,000, దాచినవి 11,000. ఒకవైపు నోటిఫికేషన్ లేదు, మరోవైపు దొంగ లెక్కలు. రాష్ట్రంలో టీచర్ పోస్టుల ఖాళీలు 27,409. మంచిదే. 27,409 పోస్టులు ఉన్నాయంట టీచర్ పోస్టులు. కానీ దాంట్లో 11,000 దాచేసినాయంట. 16,347 ఖాళీలే చూపుతున్న కూటమి ప్రభుత్వము. 11,000 పైగా పోస్టులను దాచిపెట్టి అభ్యర్థులతో ఆటలు. సీఎం తొలి సంతకం ఫైనల్కి లభించిన మోక్షము. మెగా డిఎస్సి అంటూ 9 నెలలుగా వంచన. ఆర్థిక భారంతో శిక్షణ పొందుతున్న నిరుద్యోగుల ఆందోళన. టీచర్ పోస్టుల ఖాళీలు 10% మించరాదని నిబంధన. కానీ రాష్ట్రంలో 13% దాటిపోయిన ఖాళీలు. టీచర్ల కొరతపై పాఠశాల విద్యాశాఖ బాలల హక్కుల కమిషన్ లేఖ. మంచిదే, మీరు రాసింది మంచిదే. వీళ్ళు 16,347 పోస్టులు. నెక్స్ట్ స్కూల్ తెరిచినప్పటికీ మెగా డిఎస్సి పెట్టి టీచర్లు ఎంపిక చేస్తామని లోకేష్ గారు చెప్తున్నారు. మీరు 5 ఏళ్ళు ఉన్నారు కదా. ఈ 27,409 అంటే 30,409 పోస్టులు ఇచ్చింటి ఎవరు వద్దన్నారు? మిమ్మల్ని ఎవరన్నా వద్దంటారా? ఏమన్నా అడ్డపడినారా? ఎవరు అడ్డపడినారు? ఇప్పుడు వీళ్ళు 16,347 పోస్టులు ఇస్తున్నారు కదా, నోటిఫికేషన్ జారీ చేశారు కదా. నెక్స్ట్ స్కూల్ తెరిచే లోపల పోస్ట్ చేసి పెడతామంటున్నారు. 9 నెలలు అయింది, దాటిపోయింది. మీరు 5 ఏళ్ళు ఉన్నారు కదా. మరి ఈ 27,409 పోస్టులు ఫిలప్ చేసింటి ఎవరు వద్దు అంటున్నారు? చెప్పండి. మీరు చేసేది లేదు, ఎవరైనా చేస్తామంటే అడ్డగీత గీస్తారు. ఈడ కుంభకోణం, ఆడ కుంభకోణం. రాజధానిలో రోడ్డు వేస్తా అంటే
ఆడ కుంభకోణం నడిచిపోయింది, ఈడ కుంభకోణం మీద రాస్తారు. మీరు డెవలప్ చేయనీరు, ఇంకొకరిని అందుకనే ప్రజలు పేపర్లు ఉన్నది కొంచెమైనా ఏదో రాయాలి కానీ పూర్తిగా ఒక వ్యక్తి మీద రాసుకుంటా పోతే కొన్ని రోజులకి ఏమవుతుంది ఇబ్బంది అవుతుంది. పత్రికగా మంచిగా చేసుకొని పోవాలా. 27,000 నౌక మంచిదే, మీరు రాసింది మంచిదే, ఎందుకంటే ప్రజలకు తెలియాలా. కానీ మీరు ఎందుకు చేయలేదు అని ప్రజలు అడుగుతున్నారు. అప్పుడు మనం ఏం చెప్పగలుగుతాం మనము చెప్పండి? 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు కదా, మెగా డిఎస్సి పెట్టింటేమి, టీచర్లకు పోస్టులు ఇచ్చింటేమి, ఎవరు వద్దన్నారు? మీరు ఇవ్వలేదు, ఇచ్చే వాళ్ళను ఇట్లా రాస్తారు. నేడు వైఎస్ జగన్ మీడియా సమావేశం. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతున్నారు. ఈ మేరకు వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. మంచిది, జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశం ఉందంట 11 గంటలకి, మంచిదే. ఇదిగో ఆధారాలు, విచారణకు ఆదేశించండి. 17 మంది వీసీల రాజీనామాపై విచారణకు ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ డిమాండ్. మంచిదే. ఎందుకు వాళ్ళని 17 మందిని ఒకటే పారి ఎందుకు తీయాల్సి వచ్చింది? ఏమి ప్రాబ్లము అంటే వాళ్ళు వైఎస్ఆర్సీపీ పెట్టిన వాళ్ళని అట్లా తీసేస్తే ఎట్లా? తీయకూడదు కూడా, దానికి ఆధారాలు ఉండాలి. ఏదైనా ప్రాబ్లం చేస్తే తీయాలా. అట్లా 17 మంది ఒకటే పారి రాజీనామా ఎట్లా చేస్తారు? అది కూడా ప్రభుత్వం యొక్క తప్పే. ఆధారాలు చూపించాలని ఇంతకుముందు మండలిలో మంత్రి లోకేష్ సవాల్. సభలోనే ఆధారాలు సమర్పించిన ప్రతిపక్ష నాయకుడు బొత్స. సమాధానం చెప్పలేక మంత్రి లోకేష్ సతమతం. రాజీనామా పత్రాల్లో ఎక్కడా బెదిరింపున్నట్లు లేదన్న లోకేష్. ప్రతిపక్ష సభ్యుల ఆరోపణలపై ప్రిజిటేటివ్ మోషన్ స్వీకరించిన అభ్యర్థన. అది బొత్స సత్యనారాయణ విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు ఆయనే. ఈ కుంభకోణాలు కిట్లు, ఈ బ్యాగుల్లో కూడా కమిషన్కు ఆయనే సూత్రధారి. ఎవరు? బొత్స సత్యనారాయణ విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు. ఇది 17 మందిని వీసీల రాజీనామాపై కూడా అది ఒకటే పరి తీసేయడం తప్పే కదా. అంటే ప్రభుత్వం మారినప్పుడల్లా అట్లా తీసుకుంటా పోతే ఇంకా ఎట్లుంటుంది? మా దగ్గర మంత్రదండం లేదు, అయినా చంద్రబాబును గుడ్డిగా నమ్మితే చాలు రాష్ట్రం మారిపోతుంది. వచ్చే ఆదాయము, జీతాలు, అప్పులు, వడ్డీలకు సరిపోవడం లేదు. రాష్ట్ర జీడీపీ పెరిగితేనే కొత్త అప్పులు పుడతాయి. ఆదాయం సహకరించకపోయినా సూపర్ 6 హామీలు నెరవేరుస్తున్నాము. శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యాల కేశవ్. మా దగ్గర మంత్రదండం లేదు, అయినా చంద్రబాబును గుడ్డిగా నమ్మితే చాలు రాష్ట్రం మారిపోతుంది అని పయ్యాల కేశవ్ అన్నిట్లు సాక్షిలో రాశారు. అంటే ఒక మాట అంటే దానికి రెండింతలుగా రాచారులే. ఇంకా అది సాక్షి పేపర్ అంటే అంతే కదా. సాక్షి పేపరు, నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణ కూడా అంతే. రేవంత్ రెడ్డి సార్ గురించి ఒక చిన్న ముక్క గారు పెద్ద మెయిన్ హెడ్డింగ్ రేవంత్ రెడ్డి గారి గురించే రాసింటారు నమస్తే తెలంగాణ. సాక్షి పేపర్ అంటే చంద్రబాబు నాయుడు గారి గురించి. తుంగభద్ర నీరు తాగలేము, నదీ జలాల ప్రమాదకర స్థాయిలో కలుషితము. అది నిర్ణయం ఇంకెప్పుడు. ఎమ్మెల్యే ఫిరాయింపు కేసులో సుప్రీంకోర్టు అసహనము. స్పీకర్ కార్యాలయం ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ తరహాలో వ్యవహరిస్తడం సరికాదు. చట్టసభల గడువు ముగిసే వరకు నిర్ణయం తీసుకోకపోతే ఎలా? ఇలాగా అయితే ప్రజాస్వామ్యానికి అర్థం ఏమిటి? అది తెలంగాణ హైకోర్టు రిజిస్టర్ ద్వారా నోటీసులు అందజేయాలని ఆదేశం. కాంగ్రెస్లో చేరినారు కదా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 10 మంది. ఆ 10 మంది గురించి సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కూటమి శ్రేణులకే పనులు చేయాలి, వైఎస్ఆర్సీపీ నేతల దగ్గరకు రానివద్దు. పునరుద్ఘాటించిన సీఎం చంద్రబాబు. టీడీపీ, జనసేన, బీజేపీ సమిష్టిగా ముందుండాలి. అలాగైతేనే రాష్ట్రంలో మరో పార్టీకి అవకాశం రాదు. తెలంగాణలో వర్షం నీటిని నిలుపుకోలేక విజయవాడ మునక. అది గొంతెండుతుంది, గుక్కిడి నీళ్ళు ఇవ్వండి. దాదాపు 100 కుటుంబాలు నివసిస్తున్న మా గ్రామంలో తాగేందుకు కూడా మంచినీళ్ళు కూడా లేవు. చాలా రోజులుగా అవస్థలు పడుతున్నాము. ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ మండల పరిధిలోని గొల్లపల్లి గ్రామంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది వైఎస్ఆర్సీపీ చేసిన తప్పు. 5 ఏళ్ళు పరిపాలించింది, నీళ్ళు ఎందుకు ఇవ్వలేకపోయినారు మీరు చెప్పండి? 5 ఏళ్ళు ఉన్నారు కదా, ఆ నీళ్లు లేదని తెలుసు కదా. 5 సంవత్సరాలు ఎండాకాలాలు వచ్చినాయి కదా, దానికి బోర్లు వేయటం కానీ నీటి సౌకర్యం కానీ కల్పించాలి కదా. చెప్పండి. డబ్బాలు పెట్టుకొని నిలబడితే పేపర్లో రాసినారు, మంచిది. ఇది మీదే కదా తప్పు. 9 నెలలు వచ్చింది, ఇది పట్టించుకోలేదని రాసినారు. 5 ఏళ్ళు ఉంది, మీరు పట్టించుకోవాలి కదా. అన్ని నీళ్లు లేని గ్రామాలకు వాటర్ ఇవ్వాలి కదా. చెప్పండి. చేసింది సరిగా డెవలప్మెంట్ చేయక ఆంధ్ర రాష్ట్రం అల్లాకోలం చేసేసినారు వైఎస్ఆర్సీపీ. మళ్ళీ పేపర్లో మటుకు
ఏదేదో రాస్తారు వాళ్ళకి నచ్చింది. సాక్షి ఆంధ్రప్రదేశ్ అండి. ఇప్పుడు సాక్షి తెలంగాణ. సాక్షి తెలంగాణ, సాక్షి తెలంగాణలో ఇదే నిర్ణయం ఇంకెప్పుడు, స్పీకర్ కార్యాలయం ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ తరహాలో వ్యవహరించొద్దు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫిరాయింపు కేసులో సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు. సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. స్పీకర్ కార్యాలయం సక్సెస్ అనేది రాశారు. ఎందుకంటే ఇది బీఆర్ఎస్కు కొంచెం అనుకూలమైన పత్రిక సాక్షి పేపర్ కాబట్టి అది వాళ్ళు ఏదన్నా ఉన్నా కూడా ఫ్రంట్ పేజీలోనే రాస్తారు. నమస్తే తెలంగాణలో కూడా సేమ్ ఇదే రాశారు. ఇది స్పీకర్లది సుప్రీంకోర్టు ఏం చెప్పింది. ఈ సాక్షిలో కూడా బీఆర్ఎస్ దోస్తులే కదా వాళ్ళు కాబట్టి వాళ్ళ గురించి రాశారు. ఆస్ట్రేలియాను కొట్టేశారు, ఛాంపియన్ ట్రోఫీ వేటలో భారత జట్టు ఆఖరి సమరానికి అర్హత సాధించింది, కంగారుల రూపంలో సెమీస్లో ఎదురైన అడ్డంకిని అధిగమించింది. చూడు, అది నిన్న జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియాను ఓడించిందని రాశారు సాక్షి తెలంగాణలో. నెక్స్ట్ ఇంకో వార్త చూస్తే 1891 కోట్ల బియ్యము బకాయిలు ఇవ్వండి, సీఎంఆర్ డెలివరీ గడువు మరింత పొడిగించాలి, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కోరిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్. అది బియ్యం బకాయిలు మాకు ఇవ్వండి, 1891 కోట్లు కాబట్టి సీఎంఆర్ డెలివరీ గడువు మరికొంత పొడిగించండి అని రాశారు. ఇంకా RRR వరకు హైదరాబాద్ నగరమే, మహా విస్తరణకు ముహూర్తం ఖరారు, త్వరలో జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చ, అనంతరం ఆమోదించే అవకాశము. ఇంకా చూడండి, ఇంకా RRR వరకు హైదరాబాద్ నగరమేనంట. 8న ఆర్టీసీకి మహిళా సమైక్యల అద్దె బస్సులు సిద్ధమైన, ఇందిరా మహిళా శక్తి బస్సు. అది 3 వీళ్లకు 1 వాళ్లకు, 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు జరగనున్న ఎన్నికలు, 3 కాంగ్రెస్కు 1 బీఆర్ఎస్ ఖాయం, 5వ సీటుపై ఉత్కంఠ, కాంగ్రెసు ఎంఐఎం సిపిఐలతో ఒకరికి ఛాన్సు, సిపిఐకి ఇచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్, కాంగ్రెస్ సిపిఐలో ఎవరికి ఎమ్మెల్సీ స్థానం దక్కాలన్నా ఎంఐఎం సహకారం తప్పనిసరి, బీజేపీ గైహాజరయ్యే అవకాశం, కాంగ్రెస్లో చేరిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వైఖరి ఎలా ఉంటుందన్న చర్చ, బీఆర్ఎస్ రెండో అభ్యర్థి నిలిపితేనే ఎన్నికలు. అది గీత దాటితే ఊరుకోను, పార్టీనే ఫస్ట్, ఆ తర్వాత ఏదైనా, ఫ్లెక్సీలో కాదు ప్రజల్లో ఉండండి, గత 5 ఏళ్లు పార్టీ జెండా మోసిన వారికి ప్రాధాన్యము, కులగణన ఎస్సీ వర్గీకరణ ప్రజల్లోకి తీసుకెళ్ళండి, ప్రభుత్వము పార్టీ మధ్య సమన్వయం ఉండాలి, మెదక్కు మల్కాజిగిరి సమస్యలో కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, అందరినీ కలుపుకోకపోతే తప్పుకోండి, నియోజకవర్గాల ఇన్ఛార్జీలను పిసిసి చీఫ్ హెచ్చరిక. అది ఖమ్మం జిల్లా కారేపల్లిలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ పరీక్ష కేంద్ర దుస్థితి, ఇబ్బందుల మధ్య ఇంటర్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం, రాష్ట్ర వ్యాప్తంగా అనేక కేంద్రాల్లో మౌలిక వసతుల కొరత, ముఖ్యంగా ప్రభుత్వ కళాశాలలో సమస్యల తీవ్రత, ఫ్యాన్లు లేవు, ఉన్న పనిసైన దుస్థితి, ఎండలు పెరుగుతున్న మరమ్మతులపై దృష్టి పెట్టని వైనము. అది ఈ రోజు నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు అండి. చాలా కాలేజీల్లో కూడా ఫ్యాన్లు సౌకర్యం కూడా లేదని, సరిగా లేవని రాశారు. ఇది మంచిదే అది రాసింది, ఎందుకంటే జూనియర్ కాలేజీలు కానీ ప్రభుత్వ కళాశాలలోనే, మళ్ళీ ప్రైవేట్ కాలేజీల్లో అన్ని సౌకర్యాలు ఉంటాయి కానీ గవర్నమెంట్ దాంట్లోనే సరిగా సౌకర్యాలు ఉండవు. ఇదేనండి సాక్షి హైదరాబాదు. ఇంకా ఈనాడు చూద్దాం. ఈనాడు చూస్తే ఈనాడు ఆంధ్రప్రదేశ్ చూద్దాం. ఈనాడు ఆంధ్రప్రదేశ్ చూస్తే కంగాలను కసితీరా, సెమీస్లో భారత్ విజయం, ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్లోకి ప్రవేశము. తెలుసు కదా, నిన్న ఆస్ట్రేలియాతో జరిగిన దాంట్లో కంగారులను కడకడగడ వేసింది. చాలా బాగా ఆడారు కోహ్లీ గారు కానీ. నెక్స్ట్, మహిళా డ్రైవర్లు వచ్చేస్తున్నారు, ర్యాపిడ్తో రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందం, స్వయం సహాయక. చూడండి, నగరాల్లో పట్టణాల్లో ర్యాపిడ్లు, ఓలా, ఊబర్ వంటి సంస్థల సేవలు అందుబాటులో ఉన్న వీటిని నడిపేది ఇంకా పురుషులైతే కావడంతో మహిళలు వాటిపై వెళ్ళేందుకు ఇష్టపడటం లేదు. అలాంటి వారందరి కోసం రాష్ట్రంలో ప్రధాన నగరాల్లో రోడ్లపైకి త్వరలో మహిళా డ్రైవర్లు రానున్నారు. స్త్రీల అవసరాలు, భద్రతను దృష్టిలో పెట్టుకొని మహిళా డ్రైవర్లు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగా స్వయం సహాయక సంఘాల
సభ్యుల్లో డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వారికి ఈ బైకులు, ఈ ఆటోలు సమకూర్చనున్నది. చూడండి, ఈ ర్యాపిడో సంస్థతో అనుసంధానించేలా ఒప్పందం చేసుకునింది. చూడండి, మహిళా డ్రైవర్లు కూడా వస్తున్నారంట. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఉంటే అట్లా ఆడవారిని ప్రోత్సహిస్తారు. కండక్టర్ పోస్టులు కూడా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహించారు. ఇప్పుడు ర్యాపిడ్లో కానీ వాటిలో కానీ డ్రైవర్లు పోస్టులు డ్రైవర్ దానికి సహకరిస్తున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు వల్లనే. కూటమి ఓట్ల సునామీ, 2 ఎమ్మెల్సీ స్థానాల్లో భారీ మెజార్టీతో గెలుపు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు 82,370 ఓట్ల ఆధిక్యము. పేరుబత్తుల రాజశేఖరానికి 77,460 ఓట్ల మెజార్టీ. ఎన్డీఏ ప్రభుత్వమే ప్రజల్లో చెక్కచెదరని ఆదరణ. చూడండి, ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎంపిక ధృవీకరణ పత్రాన్ని చూపుతున్న ఎమ్మెల్సీలు రాజశేఖరం, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. జంతువులను దయతో చూడండి ప్రధానమంత్రి. గుజరాత్లోని వంతారలో సింహం కూనకు పాలు పడుతున్న ప్రధాని నరేంద్ర మోడీ. చూడండి, ప్రభుత్వ పాఠశాలలో యాక్టివ్ ఆంధ్ర. బడిలో రోజుకు గంట ఆటలు. ప్రయోగాత్మకంగా మంగళగిరిలో అమలు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను క్రీడల్లో తీర్చిదిద్దాలని విద్యాశాఖ దృష్టి సాధించింది. అది అకస్మాత్తుగా స్థితిలో గాయని కల్పన ఆసుపత్రికి తరలింపు, పరిస్థితి ఇస్మము. ఉపాధ్యాయ పోస్టుల్లో 70% మేమే భర్తీ చేశాము. అమ్మకు వందనంపై త్వరలో మార్గదర్శకాలు. శాసనమండలిలో మంత్రి లోకేష్ వెల్లడి. జులైకెల్లా పోలవరం ఎడమ కాలువకు నీరు, రామానాయుడు. 2027 నాటికి భూముల రీసర్వే పూర్తి. నిషిద్ధత జాబితాలోని భూములపై మంత్రి ఉపసంఘం ఏర్పాటు. మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడి. వంశీ అక్రమాలపై రంగంలోకి సిట్. ఇప్పటి వరకు 5 కేసులు నమోదు. డీజీపీతో సిట్ అధిపతి అశోక్ కుమార్ భేటీ. 3 నెలలు 12 కేసులు 48 లక్షలు. తులసీబాబుకు సిఐడి చెల్లింపులు. అర్హత లేకున్నా లీగల్ అసిస్టెంట్గా నియామకము. విశాఖలో దివ్యాంగుల క్రీడా కేంద్రము. దేశంలో ఏర్పాటు కానున్న 2వది. సీఎం చంద్రబాబు లేఖతో అంగీకారము. అది ఇది నుండి ఈనాడు ఆంధ్రప్రదేశ్. ఇంకా ఈనాడు తెలంగాణ చూద్దాం. ఈనాడు తెలంగాణ చూస్తూ కంగారులపై కసి తీర్చుకున్నారు. కోహ్లీ కీలక ఇన్నింగ్స్లు, సెమీస్లో భారత విజయం. అది రాశారు. నెక్స్ట్ ఎమ్మెల్సీలో చెప్పాం కదా, బీజేపీ ఆధిక్యంలో ఉంది పట్టభద్రుల దాంట్లో అని. 2వ స్థానంలో కాంగ్రెస్ ఉంది. కొనసాగుతున్న కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు. అదే ముందే చెప్పాను కదా, 6 రౌండ్ల వరకు బీజేపీ ఉండింది. 7, 8, 9 3 రౌండ్లకి బీజేపీ 3వ ప్లేస్కి వెళ్ళిపోయింది. 10వ రౌండ్లకి మళ్ళీ బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి గారు 4,500 మెజార్టీతో ఉన్నారు. ఇంకా తెలియాలి. 1891 కోట్ల బకాయిలు చెల్లించండి. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతి. అది బియ్యం, అది డబ్బులు ఇమ్మని అడిగారు. బస్సు యజమానులు మహిళలే. మహిళా సమాఖ్యకు పంపిణీ చేయనున్న రాష్ట్ర సర్కారు. దేశంలో తొలిసారి మొదటి విడతగా 150 బస్సులు. చూడండి, అదే చెప్పాం కదా, లేడీస్కి అద్దెకిచ్చి ప్రతి నెల 77,220 రూపాయలు అద్దె వస్తుంది. బస్సు 30 లక్షలు ఎంతో పడుతుంది. బ్యాంకు ద్వారా రుణం ఇప్పిస్తారు. ఆ రుణాన్ని బ్యాంకులకు కట్టుకుంటూ పోవాలా. పోతే నెలకు 77,000 ఆర్టీసీకి అద్దెకి ఇస్తారు కాబట్టి ఆ డబ్బులతో కట్టుకుంటే అద్దె బస్సు నిలిచిపోతుంది, మిగిలిపోతుంది అనేది ఇది. స్పీకర్ వద్ద విచారణ ప్రక్రియ అంతు లేకుండా సాగాల. ప్రజాస్వామ్య సూత్రాలు ఏం కావాలి? ఎమ్మెల్యేల అర్హత పిటిషన్పై సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్య. తెలంగాణ శాసనసభాపతి సహా ప్రతివాదులకు నోటీసులు జారీ. తదుపరి విచారణ 25కు వాయిదా. అది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరినారు కదా, అది ఉంది. ఇదేనండి తెలంగాణ ఈనాడు. 3 పత్రికలు, 2 తెలుగు రాష్ట్రాల వార్తలను చూసిన. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.